ఈ సుత్త పీఠకం అనేటువంటి దానిలో ఏముంటుంది అంటే ప్రీచెస్ ఆఫ్ గౌతమ బుద్ధ, గౌతమ బుద్ధుడి యొక్క బోధనలన్నీ కూడా ఈ సుత్త పీఠకంలోనే ఉంటాయి. గౌతమ బుద్ధుడి యొక్క బోధనలన్నీ కూడా సుత్త పీఠకంలోనే ఉంటాయి. నెక్స్ట్ది రెండోదండి వినయ పీఠకం. వినయ పీఠకం, వినయ పీఠకం అనేటువంటి దానిని ఉపాలి అనేటువంటి వ్యక్తి రాయడం జరిగింది. వినయ పీఠకం అనేటువంటిది ఉపాలి అనేటువంటి వ్యక్తి రాయడం జరిగింది. ఈ వినయ పీఠకం అనేటువంటిది ఏం చెప్తుంది అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టు ది పీపుల్ హూ వాంట్స్ టు జాయిన్ ఇన్ బుద్ధిజం. బౌద్ధ మతంలో జాయిన్ అవ్వాలనుకునేటువంటి వాళ్ళు, బౌద్ధ మత సన్యాసులుగా మారాలి అనుకునేటువంటి వాళ్ళు ఫాలో అవ్వాల్సినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ గురించి, నియమ నిబంధనల గురించి ఉండేటువంటి బుక్ పేరే వినయ పీఠకం. గౌతమ బుద్ధుడి యొక్క ప్రీచెస్ ఉన్నటువంటి బుక్ ఏంటి? సుత్త పీఠకం. రూల్స్ రెగ్యులేషన్స్ గురించి ఉన్నటువంటి బుక్ ఏంటి? వినయ పీఠకం. సుత్త పీఠకాన్ని ఎవరు రాశారు? ఆనందుడు. వినయ పీఠకాన్ని ఎవరు రాశారు? ఉపాలి. ఈ రెండు బుక్స్ కూడా ఏ సమావేశంలో, ఏ సమ్మిట్లో రాశారు? ఫస్ట్ సమ్మిట్లో. ఫస్ట్ సమ్మిట్ని ఎవరు ప్రిసైడ్ చేశారు? మహాకశ్యపుడు. ఎక్కడ కండక్ట్ చేశాడు? ఎవరు కండక్ట్ చేశారు? అజాతశత్రు. ఏ సంవత్సరం? 483. గౌతమ బుద్ధుడు చనిపోయిన వెంటనే కండక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ది సెకండ్ సమ్మిట్ అనేటువంటిది 383 బీసీలో జరిగింది. 383 బీసీలో కాల అశోక అనేటువంటి వ్యక్తి, కాల అశోక అనేటువంటి వ్యక్తి కండక్ట్ చేశాడు. ఎక్కడ కండక్ట్ చేశాడు అంటే పాటలీపుత్రం, వైశాలి. మరి రెండవ సమావేశానికి ఎవరు అధ్యక్షుడు? ఉదయం చెప్పానండి, సభాకమి. రెండవ సమావేశానికి ఎవరు అధ్యక్షుడండి? సభాకమి. సరే, ఈ సమావేశంలో ఏం జరిగింది అంటే ఇక్కడ కొంచెం క్లారిటీగా విందాం. ఈ సమావేశంలో బుద్ధిజం అనేటువంటిది 2 బ్రాంచెస్గా డివైడ్ అయిపోయింది. బుద్ధిజం అనేటువంటిది 2 బ్రాంచెస్గా డివైడ్ అయింది. వాళ్ళు ఒకరు ఎవరు అంటే థేరవాద ఆర్ స్థవిరవాద. థేరవాదులు లేకపోతే స్థవిరవాదులు అనేటువంటి వాళ్ళు. థేరవాదులు లేకపోతే స్థవిరవాదులు అనేటువంటి వాళ్ళు. రెండో కేటగిరీ ఎవరు అంటే మహాసాంఘికులు అనేటువంటి వాళ్ళు. రెండో కేటగిరీ ఎవరు అంటే మహాసాంఘికులు అనేటువంటి వాళ్ళు. ఈ సమావేశంలో, రెండవ సమావేశంలో బుద్ధిజం అనేటువంటిది 2 కేటగిరీస్గా డివైడ్ అయిపోయింది. ఒకటి స్థవిరవాదులు లేకపోతే థేరవాదులు, రెండవది మహాసాంఘికులు. యాక్చువల్గా ఈ బుద్ధిజానికి సంబంధించి గౌతమ బుద్ధుడు చనిపోయినటువంటి 100 సంవత్సరాల తర్వాత బౌద్ధ మతస్థుల మధ్య డిఫరెన్సెస్ అనేటువంటివి రావడం జరిగింది. ఎలా ఆయన రూల్స్ రెగ్యులేషన్స్ అనేటువంటివి ఎలా ఫాలో అవ్వాలి, బుద్ధిజాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి విషయంగా ఎవరెవరి మధ్య డిఫరెన్సెస్ అనేటువంటిది వచ్చింది అంటే అవంతి ప్రాంతానికి సంబంధించినటువంటి బౌద్ధ మతస్థులకి, వజ్జీ ప్రాంతానికి సంబంధించినటువంటి బౌద్ధ మతస్థులకి డిఫరెన్సెస్ అనేటువంటివి రావడం జరిగింది. అవంతి ప్రాంతానికి సంబంధించిన అంటే ఈ అవంతి ప్రాంతానికి సంబంధించిన బౌద్ధ మతస్థులకి, వజ్జీ ప్రాంతానికి సంబంధించిన బౌద్ధ మతస్థులకి డిఫరెన్సెస్ అనేటువంటివి వచ్చి ఈ అవంతి ప్రాంతపు బుద్ధిస్టులు అనేటువంటి వాళ్ళు స్థవిరవాదులు లేకపోతే థేరవాదుల్లాగా మారారు. వజ్జీ ప్రాంతానికి సంబంధించినటువంటి బుద్ధిస్టులు మహాసాంఘికులు లాగా మారడం జరిగింది. మహాసాంఘికులు అని పిలువబడ్డారు. మళ్ళీ చెప్తాను చూడండి. రెండవ బౌద్ధ మత సంగీతిని ఎవరు కండక్ట్ చేశారు అంటే కాల అశోకుడు కండక్ట్ చేశాడు. వైశాలి నగరంలో కండక్ట్ చేశాడు.
సబాకమి అనేటువంటి వ్యక్తి అధ్యక్షత వహించాడు. ఈ సమావేశంలో బౌద్ధ మతం అనేటువంటిది 2 బ్రాంచెస్గా డివైడ్ అయిపోయింది. అవి థేరవాదులు లేకపోతే స్థవిరవాదులు, మహాసాంఘికులు అని వజ్జీ ప్రాంతపు బౌద్ధ మతస్థులు పిలువబడ్డారు. అవంతి ప్రాంతపు బౌద్ధ మతస్థులేమో థేరవాద లేకపోతే స్థవిరవాదులలాగా పిలువబడ్డారు. ఇది 2వ సమావేశం అనేటువంటిది. నెక్స్ట్ది బౌద్ధ మతానికి సంబంధించినటువంటి 3వ సమావేశం అనేటువంటిది 250 BCలో కండక్ట్ చేశారు. అశోక అనేటువంటి వ్యక్తి, మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన అశోక అనేటువంటి వ్యక్తి కండక్ట్ చేశాడు. ఈ సమావేశానికి ఎక్కడ కండక్ట్ చేశాడు అంటే పాటలీపుత్రంలో కండక్ట్ చేశాడు. ఈ సమావేశానికి అధ్యక్షుడు మొగలిపుత్త తిస్సా అనేటువంటి వ్యక్తి. ఈ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు అంటే మొగలిపుత్త తిస్సా అనేటువంటి వ్యక్తి. 3వ సమావేశం, 3వ సమ్మిట్ అనేటువంటిది, 3వ బౌద్ధ మత సంగీత్ అనేటువంటిది 250 BCలో అశోక అనేటువంటి వ్యక్తి, కింగ్ అశోక అనేటువంటి వ్యక్తి కండక్ట్ చేశాడు. పాటలీపుత్రంలో కండక్ట్ చేశాడు. ఈ సమావేశాన్ని లీడ్ చేసింది ఎవరు అంటే మొగలిపుత్త తిస్సా. ఈ సమావేశంలోనే ఇంతకుముందు మొదటి సమావేశంలో 2 పీఠకాలు రాశారు, సుత్త పీఠకం, వినయ పీఠకం. ఈ సమావేశంలో 3వ పీఠకం అయినటువంటి అభిధమ్మ పీఠకం అనేటువంటి దానిని రాయడం జరిగింది. అభిధమ్మ పీఠకం అనేటువంటి దానిని ఎవరు రాశారు అంటే మొగలిపుత్త తిస్సా రాయడం జరిగింది. అభిధమ్మ పీఠకం అనేటువంటి దాన్ని ఎవరు రాశారు అంటే మొగలిపుత్త తిస్సా అనేటువంటి వ్యక్తి అభిధమ్మ పీఠకం అనేటువంటి దాన్ని రాయడం జరిగింది. ఈ సమావేశంలోనే, 3వ సమావేశంలోనే ఏం కన్క్లూడ్ చేశారు అంటే బౌద్ధ మతాన్ని ప్రచారం చేయడం కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకి, అదేవిధంగా ప్రపంచ దేశాలకి బౌద్ధ మతాన్ని ప్రచారం చేయడం కోసం కొంతమంది వ్యక్తులను పంపించాలి. దానితో పాటు మిషనరీస్ అనేటువంటివి ఏర్పాటు చేయాలి. బౌద్ధ మత ప్రచారం చేయడం కోసం మిషనరీస్ని ఏర్పాటు చేయాలి. కొంతమంది వ్యక్తులని అపాయింట్ చేయాలి. వాళ్ళు ఏం చేస్తారు అంటే దేశం లోపల, దేశం బయట బౌద్ధ మతాన్ని ప్రచారం చేయాలి అని చెప్పి మిషనరీస్ ఏర్పాటును అంటే కన్క్లూడ్ చేసింది. మిషనరీస్ అనేటువంటివి ఏర్పాటు చేసింది. అదేవిధంగా బౌద్ధ మత ప్రచారం కోసం కొన్ని మిషనరీస్ అనేటువంటివి ఏర్పాటు చేసింది. ఏ సమావేశంలో అంటే 3వ సమావేశంలో. మీ అందరికీ తెలుసు, అశోకుడు అనేటువంటి వ్యక్తి బౌద్ధ మత ప్రచారం కోసం ప్రజలలో నైతిక నియమాలు అనేటువంటివి పెంపొందించడం కోసం ప్రభుత్వ ఉద్యోగస్తులను నియమించాడు. వాళ్ళని ఏమని పిలిచాం? ధర్మ మహామాత్రులు అని పిలవడం జరిగింది. బౌద్ధ మత ప్రచారం కోసము అదొక్కటే కాదు వాళ్ళ డ్యూటీ, బౌద్ధ మత ప్రచారమే కాదు, ప్రజలలో మోరల్ వాల్యూస్ అనేటువంటివి పెంపొందించడం, నైతిక నియమాలు అనేటువంటివి పెంపొందించడం. అలా బౌద్ధ మత ప్రచారం కోసం కొంతమంది ప్రచారకులను నియమించాలి, మిషనరీస్ని ఏర్పాటు చేయాలి అని ఏ సమావేశంలో కన్క్లూడ్ చేశారు? 3వ సమావేశం. 3వ సమావేశానికి ఎవరు అధ్యక్షుడు? మొగలిపుత్త తిస్సా. 3వ సమావేశంలో ఏం జరిగింది? అభిధమ్మ పీఠకం అనేటువంటిది రాయడంతో పాటు ఈ బౌద్ధ మతాన్ని నేషనల్ వైడ్గా, ఇంటర్నేషనల్ వైడ్గా ప్రచారం చేయడం కోసం కొంతమంది వ్యక్తులను అపాయింట్ చేయాలి, సపరేట్గా అపాయింట్ చేయాలి. కొన్ని మిషనరీస్ అనేటువంటివి ఏర్పాటు చేయాలి, ప్రచారకులను ఏర్పాటు చేయాలి అని, కొన్ని సంస్థలను ఏర్పాటు చేయాలి అని డిసైడ్ చేయడం జరిగింది. 3వ సమావేశం అనేటువంటిది. నెక్స్ట్ది 4వ సమావేశం, లాస్ట్ సమావేశం అండి. 72 AD, క్రీస్తు శకం 72. క్రీస్తు శకం 72. కనిష్క అనేటువంటి వ్యక్తి, కనిష్కుడు అనేటువంటి వ్యక్తి, క్రీస్తు శకం 72లో కనిష్కుడు అనేటువంటి వ్యక్తి కాశ్మీర్ లేదా కుందలవనం అనేటువంటి ప్రాంతంలో, కాశ్మీర్ లేదా కుందలవనం అనేటువంటి ప్రాంతంలో కండక్ట్ చేశాడు.
ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి వసుమిత్రుడు అనేటువంటి వ్యక్తి. ఈ సమావేశాన్ని ప్రిసైడ్ చేసింది ఎవరు అంటే వసుమిత్రుడు అనేటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈ సమావేశానికి ఉపాధ్యక్షుడు వైస్ ప్రెసిడెంట్ ఎవరు అంటే అశ్వఘోషుడు అనేటువంటి వ్యక్తి. వైస్ ప్రెసిడెంట్ ఎవరు అంటే అశ్వఘోషుడు అనేటువంటి వ్యక్తి. 4వ బౌద్ధ మత సంగీతిని ఎవరు కండక్ట్ చేశారు అంటే కనిష్కుడు అనేటువంటి వ్యక్తి కండక్ట్ చేశాడు. కాశ్మీర్ లేదా కుందలవనంలో కండక్ట్ చేశాడు. 72 ADలో కండక్ట్ చేశాడు. ఈ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు అంటే వసుమిత్రుడు. ఉపాధ్యక్షుడు ఎవరు అంటే అశ్వఘోషుడు అనేటువంటి వ్యక్తి. వసుమిత్రుడు అనేటువంటి వ్యక్తి అధ్యక్షుడైతే అశ్వఘోషుడు అనేటువంటి వ్యక్తి ఉపాధ్యక్షుడు. వీళ్ళిద్దరూ కూడా ఫేమస్ బుద్ధిస్టులు. వీళ్ళిద్దరూ కూడా వసుమిత్రుడు, అశ్వఘోషుడు. ఈ సమావేశంలో వసుమిత్రుడు అనేటువంటి వ్యక్తి బౌద్ధ మతానికి సంబంధించిన ఒక ఫేమస్ బుక్ను రాశాడు, మహావిభాష సూత్రం. దాని పేరేంటండి? మహావిభాష సూత్రం అనేటువంటి బుక్ను రాశాడు. మహావిభాష సూత్రం చాలాసార్లు అడిగినటువంటి బిట్ అండి ఇది. వసుమిత్రుడు అనేటువంటి వ్యక్తి రాసినటువంటి బుక్ పేరేంటండి? మహావిభాష సూత్రం. ఓకేనా? మహావిభాష సూత్రం అనేటువంటి బుక్ను రాశాడు వసుమిత్రుడు అనేటువంటి వ్యక్తి. అసలు 4వ బౌద్ధ మత సంగీతిని ఎందుకు కండక్ట్ చేశారు అంటే బౌద్ధ మతం అనేటువంటిది డిఫరెంట్ బ్రాంచెస్గా డివైడ్ అయిపోయింది. వివిధ శాఖలుగా డివైడ్ అయిపోయింది. వివిధ శాఖలుగా డివైడ్ అయిపోయి వాళ్ళ యూనిటీ అనేటువంటిది లోపించడంతో ఆ యూనిటీ అనేటువంటిది తీసుకురావాలి, అన్ని శాఖలని కూడా ఒక చోటుకి తీసుకురావాలి అన్న ఉద్దేశంతో కనిష్కుడు అనేటువంటి వ్యక్తి ఈ బౌద్ధ మతాన్ని అంతటినీ కూడా ఒకే బ్రాంచ్గా చేయాలి అన్న ఉద్దేశంతో 4వ బౌద్ధ మత సంగీతిని కండక్ట్ చేశాడు. ఈ సమావేశం కండక్ట్ చేసే సమయానికి మొత్తం ఎన్ని బౌద్ధ మతానికి సంబంధించిన బ్రాంచెస్ ఉన్నాయి అంటే 18 బ్రాంచెస్ ఉండేటివి ఈ సమావేశం కండక్ట్ చేయడానికి. అనేక రకాలైనటువంటి డిస్కషన్స్ తర్వాత, చర్చల తర్వాత ఈ 18 అంటే బ్రాంచెస్ కాస్త 2 బ్రాంచెస్ లాగా మార్చగలిగారు. అంటే 18 శాఖల్ని ఎన్ని శాఖలుగా మార్చగలిగారు? 2 శాఖలుగా మార్చగలిగారు. అంటే ఆ డిఫరెన్సెస్ తగ్గించినట్టేనా లేదా? డిస్ప్యూట్స్ని తగ్గించడం జరిగింది. 18 బ్రాంచెస్ని కాస్త 2 బ్రాంచెస్ లాగా మార్చడం జరిగింది 4వ సమావేశంలో. అలా 4వ సమావేశంలో బౌద్ధ మతం 2 శాఖలుగా డివైడ్ అయిపోయింది. అవి మహాయానం మరియు హీనయానం. మహాయానం మరియు హీనయానం అనేటువంటిది. అలా బౌద్ధ మతం అనేటువంటిది 2 బ్రాంచెస్గా డివైడ్ అయిపోయింది 4వ సమ్మిట్లో. ఆ సమ్మిట్ అంటే ఈ 4వ సమావేశంలో 18 శాఖలని కాస్త 2 శాఖలుగా ఒక చోటుకి తీసుకురావడం జరిగింది. ఆ 2 శాఖలు ఏంటి, 2 బ్రాంచులు ఏంటి అంటే మహాయానం, హీనయానం. ఇలా మొత్తం బౌద్ధ మతానికి సంబంధించి ఎన్ని సమ్మిట్స్ కండక్ట్ చేశారు? 4 సమావేశాలు. మొదటి సమావేశం ఎక్కడ? రాజగృహం. రెండోది వైశాలి. మూడోది పాటలీపుత్రం. 4వది కాశ్మీర్ లేకపోతే కుందలవనం. మొదటి దాన్ని ఎవరు కండక్ట్ చేశారు? అజాత శత్రువు. రెండో దాన్ని కాలాశోకుడు. మూడో దాన్ని అశోకుడు. 4వ దాన్ని కనిష్కుడు అనేటువంటి వ్యక్తి. మొదటి సమావేశాన్ని ఎవరు ప్రిసైడ్ చేశారు? మహాకశ్యపుడు. రెండో దాన్ని సభాకమి. మూడో దాన్ని మొగలిపొత్తతిస్స. 4వ దాన్ని వసుమిత్రుడు. 4వ సమావేశానికి వైస్ ప్రెసిడెంట్ ఎవరు? అశ్వఘోష్. సుత్త పిటకాన్ని ఎవరు రాశారు? ఆనందుడు. వినయ పిటకాన్ని ఎవరు రాశారు? ఉపాలి అనేటువంటి వ్యక్తి. 2వ సమావేశంలో బుద్ధిజం అనేటువంటిది 2 బ్రాంచెస్గా డివైడ్ అయిపోయింది. ఏంటివి? థేరవాద ఆర్ స్థవిరవాదులు అనేటువంటి వాళ్ళు. 2వ బ్రాంచి మహాసాంఘికులు అనేటువంటి వాళ్ళు. ఏ సమావేశంలో బౌద్ధ మత ప్రచారకులను అపాయింట్ చేయాలి అని డిసైడ్ చేశారు? 3వ సమావేశం. మరి ఈ అభిధమ్మ పీఠకం అనేటువంటి దాన్ని ఏ సమావేశంలో రాశారు? 3వ సమావేశం. ఎవరు రాశారు? మొగలిపొత్తతిస్స అని. ఈ బౌద్ధ మతం మహాయానం, హీనయానం లాగా విడిపోయినటువంటి సమావేశం
4వ సమావేశం అనేటువంటిది. వసుమిత్రుడు రాసినటువంటి బుక్ పేరేంటండి? మహావిభాష సూత్రం. మహావిభాష సూత్రం ఇది ఏంటివండి? బౌద్ధ మతానికి సంబంధించినటువంటి సంగీతులు ఆర్ సమావేశాలు అనేటువంటివి. మరి బౌద్ధ మతం అనేటువంటిది లాస్ట్కి 72 నాటికి ఎన్ని బ్రాంచెస్గా డివైడ్ అయింది? మహాయానం, హీనయానం. నెక్స్ట్ రాసుకుందాం, బౌద్ధ మత శాఖలు, బ్రాంచెస్ ఆఫ్ బుద్ధిజం. బ్రాంచెస్ ఆఫ్ బుద్ధిజం, బౌద్ధ మతానికి సంబంధించినటువంటి శాఖలు ఏంటి? బౌద్ధ మతంలో ప్రధానంగా మెయిన్గా చాలా బ్రాంచెస్ ఉంటాయి. కాకపోతే బౌద్ధ మతానికి సంబంధించి మెయిన్ బ్రాంచెస్ ఎన్ని అంటే 3. అవి మహాయానం, హీనయానం, వజ్రయానం. మహాయానం, హీనయానం, వజ్రయానం. బౌద్ధ మతానికి సంబంధించి మెయిన్ బ్రాంచెస్ 3 అండి. అవి మహాయానం, హీనయానం, వజ్రయానం అనేటువంటివి. వీటిని ఎలా చెప్దాము అంటే డిఫరెన్సెస్ లాగా చెప్దాం. వీటిని ఏదో ఒక్కొక్కటి కాకుండా మహాయానం అంటే, హీనయానం అంటే, వజ్రయానం, ఈ మూడింటికి డిఫరెన్సెస్ ఉంటాయి. డివైడ్ అయ్యారు అంటే వాళ్ళ మధ్య భేదాలు ఉన్నట్టే. ఏం చెప్తుంది మహాయానం అనేటువంటిది? హీనయానం ఏం చెప్తుంది? వజ్రయానం అనేటువంటిది ఏం చెప్తుంది చూద్దాం. ఫస్ట్ మహాయానం అంటే ఎవరెవరు ఉన్నారు మహాయానంలో? చాలా బ్రాంచెస్ అన్నీ కలిసి మహాయానంగా ఏర్పడ్డాయి. కొన్ని బ్రాంచెస్ అన్నీ కలిసి హీనయానం. మొత్తం 18 బ్రాంచెస్లో కొన్నేమో మహాయానంలో కలిసాయి, కొన్నేమో హీనయానంలో కలిసాయి. ఎటువంటి బ్రాంచెస్ మహాయానంలో కలిసాయి అంటే మహాసాంఘికులు అనేటువంటి వాళ్ళు, దానితో పాటు చైత్యకులు అనేటువంటి వాళ్ళు, దీనితో పాటు పూర్వశైల, మధ్యశైల, అపరశైల, ఇటువంటి వాళ్ళందరూ కూడా, పూర్వశైల, మధ్యశైల, అపరశైల, ఇటువంటి వాళ్ళందరూ కూడా మహాయానంలో కలిసిపోయారు. మహాసాంఘికులు, చైత్యకులు, పూర్వశైల, మధ్యశైల, అపరశైల, ఇటువంటి వాళ్ళందరూ కూడా మహాయానంలో కలిసిపోతే, ఇక్కడ హీనయానంలో స్థవిరవాదులు, దేరవాదులు అనేటువంటి వాళ్ళేమో హీనయానంలో కలిసిపోతాయి. వజ్రయానం అనేటువంటిది సపరేట్ బ్రాంచ్, అది డిఫరెంట్ బ్రాంచ్ అండి. స్థవిరవాదులు, దేరవాదులు అనేటువంటి వాళ్ళు మాత్రం హీనయానంలో కలిశారు. ఏంటి మహాయానం అంటే? ఏంటి అంటే మహాయాన బుద్ధిస్టులు అనేటువంటి వాళ్ళు ప్రో చేంజర్స్, అంటే మార్పును యాక్సెప్ట్ చేసే వాళ్ళు, మార్పును అంగీకరించే వాళ్ళు. ఇక్కడ ఏమీ రాయదు, నేను మళ్ళీ డిఫరెన్స్ చెప్తాను. ఒక్కసారి ఇక్కడ వింటే వచ్చేస్తుంది, ఇదేమీ పెద్ద కష్టమైంది కాదు. మహాయాన బుద్ధిస్టులు అనేటువంటి వాళ్ళు మార్పును యాక్సెప్ట్ చేసే వాళ్ళు, మార్పును అంగీకరించేటువంటి వాళ్ళు, మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా, మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారాలి అని మార్పును యాక్సెప్ట్ చేసేటువంటి వాళ్ళు ఎవరు అంటే మహాయాన బుద్ధిస్టులు అనేటువంటి వాళ్ళు. హీనయాన బుద్ధిస్టులు అనేటువంటి వాళ్ళు నో చేంజర్స్ అని పిలుస్తాం. మార్పును యాక్సెప్ట్ చేయనటువంటి వాళ్ళు, మార్పును అంగీకరించినటువంటి వాళ్ళు, కాలం మారినప్పటికీ మన యొక్క రూల్స్ని చేంజ్ చేసుకోకూడదు అనేటువంటి వాళ్ళు ఎవరు అంటే హీనయాన బుద్ధిస్టులు అనేటువంటి వాళ్ళు. మరి
వీళ్ళు ఎటువంటి మార్పును, ఎటువంటి చేంజెస్ అనేటువంటివి ప్రపోజ్ చేశారు అంటే మహాయాన బుద్ధిస్టులు అనేటువంటి వాళ్ళు గౌతమ బుద్ధుడు అనేటువంటి వ్యక్తిని ఒక దేవుడిలాగా, ఒక ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్, లేకపోతే దేవుడి అవతారము, లేకపోతే దేవుడిలాగా ఫీల్ అవ్వడం జరిగింది. గౌతమ బుద్ధుడు అనేటువంటి వ్యక్తిని ఒక దేవుడిలాగా భావించి అతడి యొక్క ఐడల్స్ అనేటువంటి వాటిని వర్షిప్ చేయడం జరిగింది. అతని యొక్క విగ్రహాలకు పూజించడం జరిగింది. ఎవరు? మహాయాన బుద్ధిస్టులు. అంటే గౌతమ బుద్ధుడు అనేటువంటి వ్యక్తిని ఎలా పూజిస్తున్నారు అంటే ఒక దేవుడిలాగా యాక్సెప్ట్ చేస్తున్నారు, దేవుడిలాగా పూజిస్తున్నారు, అతడి యొక్క విగ్రహాలకి వర్షిప్ చేస్తున్నారు, పూజిస్తున్నారు, విగ్రహారాధన అనేటువంటిది చేస్తున్నారు, ఐడల్ వర్షిప్ చేస్తున్నారు. ఎవరు? మహాయాన బుద్ధిస్టులు. ఇక్కడికి రండి, హీనయాన బుద్ధిస్టులు అనేటువంటి వాళ్ళు గౌతమ బుద్ధుడు అనేటువంటి వ్యక్తి దేవుడు కాదు, ఆయనని ఒక గురువులాగా ఫీల్ అవుతారు, ఒక గురువులాగా భావిస్తారు. ఎవరు అంటే హీనయాన బుద్ధిస్టులు. వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? ఒక దేవుడిలాగా ఫీల్ అవుతున్నారు. వీళ్ళేమో ఒక గురువులాగా ఫీల్ అయ్యి గౌతమ బుద్ధు, వీళ్ళు ఎవరిని పూజిస్తున్నారు, ఎవరిని వర్షిప్ చేస్తున్నారు? బుద్ధుడి యొక్క స్టాచ్యూస్నే, బుద్ధుడి యొక్క విగ్రహాలనే పూజిస్తున్నారు, బుద్ధుడి యొక్క ఐడల్స్నే పూజిస్తున్నారు. వీళ్ళు మాత్రం గౌతమ బుద్ధుడిని ఒక గురువులాగా ఫీల్ అయ్యి ఆయన వాడినటువంటి మెటీరియల్స్ని వర్షిప్ చేయడం జరిగింది, ఆయన వాడినటువంటి వస్తువులను పూజించడం జరిగింది, ఆయన వాడినటువంటి అంటే చెప్పులు కావచ్చు, లేకపోతే ఆయన కూర్చున్నటువంటి సింహాసనం కావచ్చు, ఇటువంటి వాటిని గౌతమ బుద్ధుడు ఉపయోగించినటువంటి వస్తువులను పూజించారు. ఎవరు అంటే హీనయాన బుద్ధిస్టులు. వీళ్ళు ఎవరిని పూజించారు? గౌతమ బుద్ధుడినే విగ్రహాల రూపంలో పూజిస్తే వీళ్ళు మాత్రం గౌతమ బుద్ధుడి యొక్క వస్తువులని పూజించడం జరిగింది. మళ్ళీ ఇంతకుముందు చెప్పాం, బౌద్ధ మతానికి సంబంధించినటువంటి లిటరేచర్ అనేటువంటిది ఏ భాషలో ఉంది అంటే పాలీ భాషలో ఉంది. ఈ పాలీ భాష అనేటువంటిది ఓల్డెన్ డేస్లో ఉండేది, ప్రజెంట్ ప్రజల యొక్క వాడుక భాషలాగా సంస్కృతం అనేటువంటిది వచ్చింది. కాబట్టి మనము కూడా బౌద్ధ మత గ్రంథాలని, బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ప్రీచెస్ని ప్రజల యొక్క యూసేజ్ లాంగ్వేజ్ అయినటువంటి, ప్రజల యొక్క వాడుక భాష అయినటువంటి సంస్కృతంలో చెప్పాలి, సాంస్క్రిట్లో చెప్పాలి అని తమ యొక్క బుక్స్ అన్నిటినీ కూడా, తమ యొక్క ప్రీచెస్ అన్నిటినీ కూడా సాంస్క్రిట్లో రాసిన వాళ్ళు, సంస్కృతాన్ని రాసినటువంటి